గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. 2016లో నయీం ఎన్కౌంటర్ జరగ్గా ఇప్పటి వరకు ఆస్తుల నిర్ధారణ ఇంకా పూర్తి కాలేదు. ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది నుంచి అక్రమంగా లాక్కున్న ఆస్తుల్లో కొన్నింటిని గ్యాంగ్స్టర్ నయీం కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్దోస్ అంజుమ్, మహ్మద్ ఆరిఫ్, హసీనా కౌసర్ పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడీ గుర్తించింది. వీరి పేర్లను ఈసీఐఆర్లో నమోదు చేసింది. తాజాగా నయీం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. నయీంకు సంబంధించిన 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ 35 ఆస్తులను నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. అక్రమంగా, బలవంతంగా ఈ ఆస్తులను నయీం తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నట్లు నిర్ధారించారు. 2022 మార్చిలో నయీం ఆస్తులపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ ఆస్తుల విషయంపై పలుమార్లు ఈడీ సమన్లు పంపినా కూడా నయీం కుటుంబ సభ్యులు స్పందించలేదు. భువనగిరిలో ఉన్న క్రిస్టియన్ గోస్పెల్ మిషనరీ సెక్రటరీ ప్రభాకర్ నయీంపై ఫిర్యాదు చేశారు. నయీం కుటుంబ సభ్యుల పేరు మీద అక్రమంగా ఆస్తులను రాయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించినా నయీం కుటుంబ సభ్యులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. దీంతో బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేయనున్నారు. కాగా గ్యాంగ్స్టర్ నయీం 2016 ఆగస్టులో షాద్నగర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. నయీం మరణించడంతో అతని బాధితులంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేశారు. వాటిని విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో దాదాపు 250 కేసులు నమోదు చేశారు. ఇందులో 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వీటికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కేసుల దర్యాప్తు పూర్తి కాలేదు. తాజాగా 35 ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది.